డ్రాయింగ్ సిటీసీ క్లాస్లో 19th డే ఈరోజు వచ్చేసి మనకు షీట్ వర్క్ వచ్చేసి ప్రైమరీ అండ్ సెకండరీ కలర్స్. ప్రైమరీ అండ్ సెకండరీ కలర్స్. ప్రైమరీ కలర్స్ వచ్చేసి మనము ఒక 1/4 షీట్లో వృత్తరేఖిందని ఒక సర్కిల్ తీసుకోవాలి. తర్వాత ఇంకొక సర్కిల్ తీసుకోవాలి. 2 సర్కిల్స్ తీసుకొని దీంట్లో ప్రైమరీ కలర్స్ ఇలా సెకండరీ కలర్స్ ఫిల్అప్ చేయాలి. ఈక్వల్గా మిడిల్ పాయింట్ నుంచి మనము 3 పార్ట్స్ ఈక్వల్గా సమానంగా డివైడ్ చేయాలి. 3 పార్ట్స్ 1 2 3 షీట్లో. దీంట్లో కూడా అంతే 3 పార్ట్స్ మిడిల్ పాయింట్ నుంచి 3 పార్ట్స్ సర్కిల్లో చేయాలి. ఇది ఎల్లో కలర్. ఫస్ట్ ఏం చేయాలి? 5 పార్ట్లో ఏంది? ఎల్లో కలర్. ఎల్లో అంటే ఏంది? లెమన్ ఎల్లో కాదు, గోల్డెన్ ఎల్లో వేయాలి. గోల్డెన్. తర్వాత సెకండ్ వచ్చేసి రెడ్. ఇక్కడ వచ్చేసి బ్లూ. థర్డ్ బాక్స్లో వచ్చేసి బ్లూ. ఎల్లో, రెడ్, బ్లూ. ఇది ప్రైమరీ కలర్స్. ఇది వచ్చేసి ప్రైమరీ కలర్స్. ఇప్పుడు సెకండరీ కలర్స్ చూడండి. సెకండరీ కలర్స్ వచ్చేసి ఏమేమి కలిపితే మనకు ఏ కలర్ వస్తుంది అనేది ఇక్కడ రాస్తాను చూడండి. ఇప్పుడు రెడ్ ఎల్లో కలిపితే ఆరెంజ్. రెడ్ ఎల్లో కలిపితే ఆరెంజ్ ఎక్కడ వేయాలి? ఎల్లో కలర్ ఎక్కడ పైకి వచ్చింది కాబట్టి ఆరెంజ్ పైన వేయాలి. తర్వాత రెడ్ బ్లూ కలిపితే వైలెట్. బ్లూ కలిపితే వైలెట్. తర్వాత ఎల్లో బ్లూ కలిపితే గ్రీన్. బ్లూ కలిపితే గ్రీన్ కలర్ వచ్చేస్తుంది. గ్రీన్ ఇక్కడ వేయాలి. బ్లూ ప్లేస్లో గ్రీను, ఎల్లో ప్లేస్లో ఆరెంజ్, రెడ్ ప్లేస్లో వైలెట్. కరెక్ట్గా ఈ కలర్ ఈక్వల్గా తీసుకోవాలి. ఇప్పుడు ఎల్లో ఎంత తీసుకుంటున్నామో రెడ్ అంతే తీసుకోవాలి కలర్. ఏది ఎక్కువ తక్కువ కాకుండా 2 సమానంగా తీసుకొని కలిపితే మనకు ఆరెంజ్ వస్తుంది. ఇవి కూడా అంతే ఈక్వల్గా. ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ తీసుకుంటే కలర్ తేడా కనిపిస్తుంది. కలర్ మిక్సింగ్లో తేడా కనిపిస్తుంది. కాబట్టి 2 సమానంగా కలర్స్ తీసుకొని వాటర్ కలర్స్ తీసుకొని మిక్స్ చేసి వేయాలి. ఈ విధంగా ఉదాహరణకు ఈ విధంగా షీట్లో చేశాను చూడండి. ఎల్లో రెడ్ బ్లూ ఇవి ప్రైమరీ కలర్స్. సెకండరీ కలర్స్ వచ్చేసి ఆరెంజ్, గ్రీన్, వైలెట్. ఈ 3 కలర్స్ 2 కలర్స్ మిక్స్ చేస్తే వచ్చిన కలర్స్ ఇవి సెకండరీ కలర్స్. ఈ విధంగా షీట్లో మిడిల్ పాయింట్ను ఇటొక సర్కిల్ తీసుకొని వాటిని ఒక సర్కిల్లో 3 ఈక్వల్గా బాక్సెస్ కొట్టి వాటిని కలర్ ఫిల్అప్ చేయాలి. ఓకేనా? రైట్.